అప్పుడు నాకు మీరు చెప్పిందేంటంటే మామూలుగా మీరు శ్రీకాకుళం నుంచి గుజరాత్ వరకెళ్ళి, గుజరాత్‌లో అక్కడ బోట్లు తీసుకొని ఒక 9 నెలలు అలా సముద్రంలో అక్కడే యాట పూర్తి చేసి మళ్ళీ తిరిగి మచిలీపట్నంకొస్తారని. ఎందుకు గుజరాత్ వరకు ఎందుకెళ్తారు? అంటే మామూలుగా గుజరాత్ వరకు ఎందుకెళ్తున్నామంటే కారణం ఏంటంటే ఇక్కడ మనకి చిట్టీలు అందుబాటులో లేవు. ఓకే. అంటే ఇక్కడ ఏటకెళ్తుంటే అలలు పెద్ద కెరటాలు ఇరిగేస్తుంటాయి. ఆ! దా దాని బోట్ల కింద ఉండిపోయి ప్రాణాలు కోల్పోతున్నాం. అయితే గుజరాత్‌లో ప్రతి 20 కిలోమీటర్లకి జట్టీలు ఉంటావు అక్కడ. ఓకే. అందుకని ఉపాధి ఉంటదని వెళ్ళిపోతున్నాం అక్కడ. ఓకే. 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 జీవనోపాధి కోసం ఓకే. ఓకే. కష్టపడ్డానికి వెళ్ళిపోతున్నాం. సో, మీరు ఒకసారి అక్కడికెళ్ళాక ఒక నెల రోజులు సముద్రంలోనే ఉంటారా? ఒకసారి బోట్ తీసుకున్న తర్వాత నెల రోజులు సముద్రంలోనే ఉంటారు. నెల రోజులు ఉంటాం. లేకపోతే మీకు కంప్లీట్‌గా బోట్ డెక్ ఫుల్ అయిన తర్వాత తిరిగొస్తారా? అది అంటే కొన్ని కొన్ని సముద్రంలో ఏటకెళ్తాం. చేపలెక్కి పట్టిందంటే 20 రోజులకి వచ్చేస్తుంటాం. హ్మ్. అంటే ఐస్ అంటారు కదా! హ్మ్. ఐస్ అయిపోయిందంటే వచ్చేస్తాం. ఓకే. చేపలు ఎక్కువ దొరికితే ముందు వచ్చేస్తాం. దొరకలేదంటే అక్కడక్కడ పట్టుకుంటూ నెంబర్లు కొట్టుకుంటూ, ఎత్తుకుంటూ పట్టుకుంటాం. కొద్దిగా హ్మ్. లేట్ అవుతది. హ్మ్. చేపలు దొరికామంటే హ్యాంగ్ వచ్చేస్తుంది జట్టీకి. హ్మ్. అంతే. హ్మ్. ఓకే. 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 అండ్ మీరక్కడ సముద్రంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ కనెక్షను ఇంటోల్ తో మాట్లాడాలనుకున్నా, పిల్లలతో మాట్లాడాలనుకున్నా అలాంటి అవ్వదు. ఏ కనెక్షన్ ఉండదు. అవ్వదు. దగ్గరలో అవుద్ది. అంటే గుజరాత్ వేరేవాళ్ళు ఉంది కదా! అవును. పోర్బందర్ దగ్గర. అవును. దాని నంబర్ కొడతాం. ఒక 200 కిలోమీటర్లు ఉందనుకో, ఆ స్టీరింగ్ పట్టుకుంటూ వస్తాం. దగ్గరలో ఒక 20, 30 కిలోమీటర్లు టవర్ వస్తది మాకు. ఆహా! ఓకే. అప్పుడు పైన స్లాబ్ మీదకెళ్ళడం, చూడడం, టవర్ రావడం, మాట్లాడడం. ఒక్కొక్కసారి కట్ అయిపోద్ది. 2 ముక్కలు మాట్లాడి మళ్ళీ చేయడం. ఓకే. అలా ప్రయత్నిస్తుంటాం అలాగా. ఓకే.